నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుష్మిత గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే. బేబీకార్న్ మసాలా కర్రీ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో బేబీకార్న్ మసాలా కర్రీ మనము చాలా రకాల మసాలా ఐటమ్స్ చూపించాం కదా. ఎస్ అండి. సో మసాలాస్ లో కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తే బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ బేబీకార్న్ మనకు కొంచెం కమ్మగా ఉంటుంది, అవును, కొంచెం ఆ తీపి కూడా కలిసి ఉంటుంది కదా. సో దీనికి కొబ్బరి గసగసాల పేస్ట్ వేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఆ కాంబినేషన్ అలాగే కొంచెం ఈ మసాలా దినుసులు కూడా వేసేస్తే కొంచెం ఆ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో బాగుంటుందేమో కదా. ఎస్ అండి. ఓకే అండి, మరి బేబీకార్న్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె అండి. సో ఈ డిష్లో ఏంటంటే కొంచెం ఆ మసాలా ఘాటుని మనం కొంచెం ఎక్కువగా తెలిసేట్టుగా చేస్తున్నాం. ఓకే ఓకే. సో ముందుగా మసాలా దినుసులు. సో మనకి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే చక్కగా స్మెల్ టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది కదా. అవునండి. సో ఇలా దినుసుల్లాగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం దీన్ని వేయించి పౌడర్ చేసుకుని ఇట్లా ఆయిల్లో వేయించుకుంటే బాగానే ఉంటుంది రాజు గారు. అలా పౌడర్లో అనుకుంటే మనం మధ్యలో యాడ్ చేసుకోవాలి, లేదా ఎండింగ్ లో స్టార్టింగ్ లో కాకుండా స్టార్టింగ్ లో వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ ఏంటంటే తొందరగా బర్న్ అయిపోతుంది. ఓకే. సో ఆ టేస్ట్ అనేది తెలియదు. సో అలాగే మసాలా దినుసుల తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఈ ఉల్లిపాయల ముక్కల్లో కూడా ఏంటంటే కొంచెం మనం చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాప్ చేసినట్టు కదా, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది వేగడం అనేది కూడా. ఓకే. సో అంటే చిన్న టిప్స్ ఇవి. చాలా మంది అంటే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటారు, వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆబ్వియస్ గా మనకు టోటల్ డిష్ అనేది కూడా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అవును, అండ్ ఈవెన్ గా కూడా కట్ చేయరు, ఏంటో అలా ఇష్టం వచ్చినట్టు కట్ చేసి చిన్న పెద్ద కట్ చేసేవారు. కొన్ని ముందుగా మాడిపోతాయి, కొన్ని అలా పచ్చిగా ఉండిపోతాయి. లేదా మనకి ఇలాగూ మసాలా డిషెస్ లో మనము పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు కాబట్టి సో అలా చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ పేస్ట్ లా చేసుకుంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం మనకు అంటే గ్రేవీలా కొంచెం ఎక్కువగా కావాలనుకున్నప్పుడు మనం అలా పేస్ట్ ప్రిఫర్ చేయొచ్చండి. సో లేదంటే ఇలా ముక్కలుగా వేసుకోవడం కూడా బెటర్. ఎలాగో మిగతా పేస్ట్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి అలాగా. ఎస్. సో ఏ డిష్ అంటే మనం చేసేప్పుడు కూడా ఆయిల్లో ముందు నుంచి అలా సో ఒకదాని తర్వాత ఏమేస్తాము అనేది కూడా మెయిన్ అండి. ఓకే, దానివల్ల ఏంటంటే ఒక్కొక్క వేసే మనం ఇంగ్రీడియంట్ తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి అలా యాడ్ అవుతూ సో ఎండింగ్ లో మనం యాడ్ చేసే మెయిన్ ఏదైతే బేస్ ఉంటుందో సో దానికి పాస్ చేస్తాయి అవన్నీ పేస్ట్ మొత్తం. సో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే గసగసాల పేస్ట్. సో దీంట్లో మనం కాజు కానీ బాదం కానీ పేస్ట్ అలా తీసుకుంటే కమ్మదనం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అది మళ్ళీ స్వీట్ గా ఉంటుంది. మళ్ళీ ఇవి కూడా కాస్త మరీ ఎక్కువ కమ్మదనం ఇచ్చేసినా అది తిన్నాం ఎక్కువ బాగా అనిపించదు. ఎస్, కాబట్టి ఇక్కడ నేను కొబ్బరి గసగసాలు తీసుకున్నాను. సో దీనికైతే మనం కొద్దిగా ఈ స్పైసెస్ మసాలా అది యాడ్ చేసినా కూడా ఈ పేస్ట్ కి టేస్ట్ బాగానే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలి. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇలా ఫ్రీగా మనకు మూవ్ అవుతూ ఉంటే కొంచెం అది వేగినట్టు అండి. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం. సో దీంట్లో కావాల్స్తే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం ప్లేస్లో. సో ఆ టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది, కొంచెం కలర్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. సో కారం తర్వాత కొంచెం పసుపు, సో టమాటో ముక్కలు అండి, కొంచెం పులుపుకి ఇది బాగుంటుంది. ఇప్పుడు వేసుకుంటే వేగుతాయా? వేగిపోతాయి. ఉల్లిపాయ టమాటో ఒకసారి వేయించేసుకోవచ్చుగా, ఏమవుతుంది అలా? లేదు, వేగుతుంది. అంటే ఎందుకు ఇలా వేశారు మీరు? కొంచెం మన పులుపు కొంచెం ఎక్కువగా తెలియాలి. ఇలా
ఈ దీంట్లో యాడ్ చేసుకో. దీంట్లో యాడ్ చేసేసుకుంటే మనకు మసాలా ఆల్రెడీ మనకు ఇప్పుడు వేగిపోయింది కదా, సో టమాటో చాలా తక్కువ టైంలోనే మనకు ఉడికిపోతాయి ఆ ముక్కలు కూడా. ఓకే ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత సో ఇక్కడ మనం బేబీకార్న్ ముక్కలు ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. అలాగే ఇక్కడ మసాలా పొడులు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే, నీళ్ళు కావాలా? కొద్దిగా వాటర్. సో అంటే టొమాటో పీసెస్ మరీ ఎక్కువ కలిసిపోకుండా కొద్దిగా అలా తెలుస్తూ ఉండాలి. సో అంటే వేడికి మగ్గుతాయి, బట్ ఆ ముక్కలు అన్నిటి మనకు అలాగే చెదరకుండా ఉంటాయి. ఎస్, సో కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తే మనకు డిష్ రెడీ అవుతుంది. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఆయిల్ కూడా పైన వచ్చేస్తుంది కదా, సో తీసేసుకోవచ్చు. సో ఇలా టొమాటో పులుపు కాకుండా కావాల్స్తే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం మనం. ఓకే, అది కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఘాట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం మనం అంటే ఇక్కడ గరం మసాలా పొడి వేసాను కదండి, సో దాంట్లో కొద్దిగా మనం మిరియాలు కూడా యాడ్ చేసి పొడి కొట్టేసుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ. బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ. ఆ మసాలా ఫ్లేవర్ బాగా వస్తుంది. Yes. ఓకే అండి, మరి బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బేబీకార్న్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ.